వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. మొక్కులో భాగంగా 1-2 రోజులు భక్తులు ఐనవోలులో విడిది చేయడం సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అందుకు తగ్గట్టు భారీ భద్రత కల్పిస్తోంది పోలీసు శాఖ. 24 గంటల పాటు 2 షిఫ్టులుగా విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. జాతరలో ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామంటున్న డీసీపీ రవీందర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. జాతర నిర్వహించాలన్న పోలీసులదే ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది. ఎందుకంటే జాతరకు వచ్చే భక్తులు ఈజీగా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి క్షేమంగా వెళ్ళాలి అంటే పోలీస్ శాఖ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. పోలీస్ శాఖ ఈసారి ఐనవోలు జాతరకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చే రూట్లో ఏ వైపు నుంచి రావాలి, అదేవిధంగా హన్మకొండకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ రూట్లో రావాలి, ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ రూట్లో ఐనవోలు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గరికి ఎలా రావాలి, వచ్చిన వాళ్ళకు సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, తర్వాత వివిఐపీలు వస్తే ఏ రూట్లో రావాలి, తర్వాత మ్యాప్ పూర్తిగా ఒక మ్యాప్ను సిద్ధం చేశారు. ఆ మ్యాప్నంతా కూడా సిద్ధం చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ రూట్ మ్యాప్ చేయడం వల్ల వచ్చే భక్తులకు ఇబ్బందిగా కలగకుండా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టారు. ఏ పార్కింగ్ ప్లేసెస్లో ఏ రూట్లో వస్తే ఎవరు ఎక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విధంగా పార్కింగ్ 7 కావచ్చు, పార్కింగ్ 8, ఇక్కడ ఒక 5 ఎకరాలలో, అక్కడ ఒక 8 ఎకరాలలో, తర్వాత టెంపుల్కు సమీపంలో ఉన్నటువంటి దగ్గర వివిఐపీలకు సంబంధించినటువంటి పార్కింగ్ కోసం మరొక చోట మొత్తం 8 చోట్ల ఐడెంటిఫై చేశారు. 8 చోట్ల పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సేమ్ టైంలో భద్రత విషయాలకు సంబంధించి చూస్తే వచ్చే క్రౌడ్ను కంట్రోల్ చేయడం కావచ్చు, తర్వాత వచ్చే వెహికల్స్కు సంబంధించినటువంటి ట్రాఫిక్ను నియంత్రించడం కావచ్చు, రకరకాల యాక్సెప్టెన్స్లో చాలా చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యూ లైన్లకు సంబంధించిన దగ్గర లోపలికి వెళ్ళే భక్తులకు ఇబ్బందిగా కలిగించడం, తర్వాత సెక్యూరిటీ పరంగా చాలా కుటుంబ సమేతంగా వచ్చి భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే వాళ్ళంతా కూడా రాత్రి ఇక్కడ విడిది చేస్తారు, ఒక రోజు కూడా ఉంటారు. ఇట్లా ఈ 3 రోజులంతా కూడా కంటిన్యూ అవుతుంది. వచ్చే భక్తులకు సంబంధించినటువంటి దొంగతనాలు కావచ్చు, లేకపోతే చైన్ స్నాచర్స్ కావచ్చు, ఇట్లాంటి జాతర సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాటిని అరికట్టడం, తర్వాత వచ్చే భక్తులకు భద్రత కల్పించడం, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం మనతోటి డీసీపీ గారు ఆయనతో మాట్లాడదాం. అంటే ఐనవోలు జాతరకు సంబంధించి చూస్తే ఈ సంక్రాంతి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈసారి అంచనా కూడా గత జాతరలో అయితే 6-7 లక్షలు వచ్చారు. ఈసారి 9-10 లక్షల వరకు కూడా వస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్టుగా పోలీస్ శాఖ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? నమస్కారం అండి. ఐనవోలు జాతర అనేది దాదాపు చాలా ఓల్డ్, పూర్వకాలం నుంచి వస్తున్న జాతర. దీనికి ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ పెరుగుతూ వస్తున్నారు తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ ఐనవోలుకు సంబంధించి మాకు వచ్చి 3 రూట్లల్లో పబ్లిక్ వచ్చే ఆస్కారం ఉంది. దాని ప్రకారమే బందోబస్తు స్కీమ్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. మీరు చూసిన మ్యాప్ కూడా ఆ విధంగా ఉంది. 3 హైదరాబాద్, వరంగల్, మన జఫర్గఢ్ రూట్లో కూడా 3 ప్రాంతం నుంచి వచ్చే విధంగా ఏర్పడినాయి ఇక్కడ. దాని ప్రకారమే మేము కూడా దాదాపు 9 ప్లేస్లలో పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. ఎక్కువ భక్తులు ఎవరైతే ఇక్కడ ఒక ఆచారం ఉంది, 1 రోజు పడుకోవడం, 2 రోజులు పడుకోవడం, 3 రోజులు పడుకోవడం ఆచారం ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే వచ్చిన భక్తులు ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా వచ్చి వాళ్ళు దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం చేసుకొని అంటే ఒక మంచి వాతావరణం చేసుకొని ఇక్కడ నుంచి మంచిగా ఇంటికి పోయే విధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇంటికి పోయే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మా టీం, మా ఏసీపీ గారు, మా సిపి గారు కూడా కావాల్సినంత ఫోర్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాదాపుగా ఆల్ ర్యాంక్స్ సంబంధించి ఒక 400 to 450 మెంబర్స్ని కూడా ఇచ్చారు. ఇంకా కూడా కావాలంటే కూడా ఎక్స్ట్రా ఇస్తాను చెప్పడం జరిగింది. దాని ప్రకారం టెంపుల్కి సంబంధించి చూస్తే అంటే ఎక్కువ హైదరాబాద్ నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే రూట్స్లలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా, తర్వాత వచ్చిన వాళ్ళకు పార్కింగ్ సంబంధించి, తర్వాత వివిఐపీల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జాతర సమయంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా రకరకాల వివిఐపీలు కూడా వచ్చే దర్శనం వాళ్ళ వెహికల్స్ కూడా వస్తుంటాయి. వీటన్నిటిని ఎట్లా కంట్రోల్ చేయడం కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి సమన్వయం ఎట్లా చేసుకుంటున్నారు? ఆ పార్కింగ్ ప్లేసెస్ వచ్చే వాళ్ళకి ఎట్లా చెప్తారు? ఈ జాతర స్టార్ట్గా ముందుకే గౌరవ మంత్రివర్యులు కూడా, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా ప్రాపర్గా దానికి సంబంధించి రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి సహకారం, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పూర్తి సహకారం వచ్చే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేయండి. ఇందులో మాది ఏంటంటే మెయిన్గా, ఎందుకంటే భక్తులు వచ్చి పోవడం అనేది మెయిన్ పోలీస్ వారి మీద ఆధారపడ్డది. ఎందుకంటే సేఫ్గా వెళ్ళిపోవాలి, సేఫ్గా రావాలి, సేఫ్గా వెళ్ళిపోయినది పోలీస్ మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే మేము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వీఐపీలను కూడా వాళ్ళకు ప్రత్యేకంగా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సింబల్స్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన పాసెస్ని బట్టి కానీ ఏదన్నా కూడా అవన్నీ కూడా మేము ప్రాపర్గా ఉండి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని
అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా చూస్తాం. అంటే వచ్చే కంట్రోల్ చెక్ పోస్టులు కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేశారా? తర్వాత నైట్ హాల్ట్ మీరు చెప్పినట్టుగా నైట్ హాల్ట్ చేయడం అనేది ఒక సెంటిమెంట్గా ఉంటుంది. కుటుంబ సమేతంగా వస్తారు, చిన్నపిల్లలతో వస్తారు, మహిళలంతా కూడా ఉంటారు. వాళ్ళ భద్రత పరమైనటువంటి అంశాలు ఎట్లా చూస్తున్నారు? దీనికి ఎట్లాంటి పర్యవేక్షణ ఉంటుంది? చాలా వరకు కూడా స్పెషల్ టీమ్స్ కూడా మఫ్టీ పార్టీలలో స్పెషల్ టీం పెట్టడం జరిగింది. క్రైమ్స్ వాళ్ళు కూడా ఇలాంటి దొంగతనాలు జరగకుండా క్రైమ్స్ టీం కూడా పెట్టడం జరిగింది. ఈవెందో మా పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కనే కూడా ఏదైనా చిన్నపిల్లలు తప్పిపోతే ఏదైనా పర్సన్ మిస్ అయితే కూడా దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మైక్ సిస్టమ్ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భక్తులకు తగు సూచనలు ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా మొత్తం 150 కెమెరాలు ఇక్కడ, అంటే కొన్ని ఇంకా ఇన్స్టాల్ అయినాయి, కొన్ని ఇంకా రన్నింగ్ అవుతున్నాయి. దాదాపు 150 కెమెరాలు కూడా దేవస్థానము కంట్రోల్ పర్ పోలీస్ బోత్ పార్టీస్ కలిసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మ్యాక్సిమం కూడా ప్రతి కెమెరాలో కూడా విజిబిలిటీ అనేది క్లియర్గా ఉన్నది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వచ్చే భక్తులు ఎవరైనా సరే ఆ టైంకు బోనాలు చేసుకోవడం కావచ్చు, లేదా పట్నాలు వేయడం, ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చాలా ఆరాటపడుతుంటారు. క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు చేయొచ్చు, కానీ ఆ టైంలో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా అక్కడ రద్దీ ఉండడం కావచ్చు, వీటన్నిటిని ఎట్లా పర్యవేక్షణ చేయడానికి అవకాశం ఉంటుంది? తర్వాత మీకు సీసీ కెమెరాలో చూస్తే కూడా క్యూ లైన్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా మానిటరింగ్ ఎట్లా చేస్తుంటారు? మేము మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారమే ప్లానింగ్ చేశాము. వచ్చిన భక్తులు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళ దర్శనానికి కంపల్సరీ ఈ జాతరకు 2 డేస్లో పబ్లిక్ కంపల్సరీ ఎక్కువ ఉంటారు. దాని తగ్గట్టే మా ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులు కూడా దర్శనం కూడా ఫ్రీగా చేసుకునే విధంగా ఆ దేవస్థానాలతో మాట్లాడి ఆ ప్రాపర్ లైన్ కూడా కట్టించడం జరిగింది. అందులో కూడా ప్రాపర్ పర్యవేక్షణ కూడా ఉంచే విధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుందండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళని ఏర్పడే విధంగా మా సిపి గారి ఆధ్వర్యంలో తప్పకుండా చేస్తామండి. చివరిగా భక్తులకు కావచ్చు, వాళ్ళు క్షేమంగా వాళ్ళు దర్శనం చేసుకుని ఈజీగా వాళ్ళ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని గౌరవిస్తూ వాళ్లకు సంబంధించినటువంటి ఎట్లాంటి సూచనలు మీ పోలీస్ శాఖ నుంచి ఇస్తారు? ఇది పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ పూర్తిగా ఈ రోజులో నిషిద్ధం ఉంటుంది. భక్తులు కూడా అది ఆలోచించుకోవాలి. అది దాని పట్ల ఎలా ఉంటారు, మీరు కూడా మాకు సహకరించాలి. రెండోది, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తిభావంతో వస్తారు. కొంచెం ముందు వెనక 5 నిమిషాలు అటు 5 నిమిషాలు ఇటు తొందరపడకుండా ఆలస్యపడకుండా ఓపికతో చేసుకుంటే పీస్ఫుల్ అయిపోతుంది. ఒక గంట లేట్ అవుతుంది, గంట ముందు కావచ్చు, గంట లేట్ కావచ్చు, అంత మించి ఏరే ఎక్కడే ఉండదు. మీరు కూడా సంయమనం పాటిస్తూ మాకు సహకరిస్తే మనందరం కూడా పీస్ఫుల్గా ఇది అయిపోతుందని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా ఆనందంగానే వస్తుంది, వెళ్ళేటప్పుడు కూడా స్వామివారి దర్శించుకుని చాలా దూరం వెళ్తుంటారు. సొంత వెహికల్స్లలో వచ్చే వాళ్ళ సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లా వెహికల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళకు ఎట్లాంటి సూచనలు చేస్తారు? రైట్, వచ్చారు భక్తిగా వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగా వెళ్తే సరిపోతుంది. విపరీతమైన స్పీడ్ అవసరం లేదు. మీకు యావరేజ్ స్పీడ్గా వెళ్తే పీస్ఫుల్గా వెళ్ళిపోతానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొంత నిద్ర తక్కువ ఉంటుంది. భక్తికి వచ్చినప్పుడు నిద్ర దొరకడం కష్టం కాబట్టి ఈ ప్లేస్లలో కొంత నిద్ర అనేది ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది. కాబట్టి వచ్చిన కొంత మెల్లగా పోతే మీరు ఈజీగా వెళ్ళిపోతారు, ఇబ్బంది ఉండదు. అది మా తరఫున కూడా మేము కోరుకునేది ఏంటంటే నెమ్మదిగా పోతానికి ప్రయత్నం చేయండి, తగు స్పీడ్తో. థ్యాంక్ యూ అండి. ఇది ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఈ అయినవోలు జాతర పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి సంబంధించి ఒక 150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు, ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారానే పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే క్యూ లైన్లు లోపల ఎలా ఉంది, తర్వాత భక్తులు ఎక్కడైనా ఎక్కువగా ఉన్నారా, తర్వాత ఎక్కువగా ఉంటే అక్కడి నుంచి క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడి నుంచే సిబ్బందికి సూచనలు చేయడానికి ఉండే విధంగా అవసరమైతే అక్కడికి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి తగ్గట్టుగా కూడా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా అయినవోలు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమే వాళ్ళకు సేవలు అందిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, అయినవోలు నుంచి.